భద్రాచలం అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలలో భాగంగా స్వామివారికి ఇష్టమైన తమలపాకు ఆకులతో పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वं जयति विष्णुः पदावशन्ति सूरयः चक्षुरात्मन्तर्दिपः जागृवागुन्दस्य निधदेवशिवा लक्ष्मीचर्मलाक्षाङ्कसाक्ष देवसदवासवतः प्रसवेश्विनोर्बाहुभ्यां पूष्णो स्वामी स्वामिनः पादोदकम्पापणिषु पितामहाचेतसादेश फलप्रदाय श्रीभाष्य तमदेशिकाय श्री देवयं मदीयमूर्धानमः भवाहि नरेंद्र मंत्र लक्ष्मी नामनी देवी लक्ष्मी देवी नामनी सह कुटुंबस्य सर्वांश परिवारस्य सह कुटुंबस्य सर्वांश खण्ड महर्षि गोत्रस्य प्रधानमधेयस्य देवी नामनी कार्तिकेय नामधेयस्य सद्गुण सह कुटुंबस्य सर्वांश मूर्ति क्रियार्थं अस्मिन् गोत्र अणुतेन विजयदेश कुटुंबस्य सर्वांश मूर्ति తీసుకోండి మాస్టర్ सर्वाणि कन्यानि पूजयामि ओम आज्ञेयाय नमः ओम महावीराय नमः ओम नमके नमः ओम मरुदात्मजाय नमः ओम प्रज्ञानदायकाय नमः ओम सीतारे पुत्रदायकाय नमः ओम शोभमणिकाय क्षेत्रे नमः ओम सर्वमायावृन्दाय नमः ओम रक्षो विध्वंसकारकाय नमः ओम परविद्यापरिहाराय नमः ओम परज्योतिविनाशिने नमः ओम परमन्त्रजागृते नमः ओम परयन्त्रप्रभेदकाय नमः ओम सर्वग्रहविनाशिने नमः ओम भीमसेन सहायाकृते नमः ओम सर्वोपचारिणे नमः ओम नमो देवाय नमः ओम पारिजातरूपमूलस्थाये नमः सर्वमन्त्रस्वरूपभवते नमः सर्वतन्त्रात्मिकाय नमः ओम जगदीश्वराय नमः कविधराय नमः ओम कुमारकरे नमः ओम प्रभवे नमः ओम
अनंतरायाय सर्वस्तोमोदिरात्रमुत्तमहरभवति सर्वस्ताप्ये सर्वस्वजीच्यै सर्वमेव तेनाप्नोति सर्वं जेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि पितामहस्य जय श्री राम। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्री हनुमत्परब्रह्मणे नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनं आश्रिताभयदातारं आंजनेयं नमाम्यहं। प्रिय భగవద్బంధులారా, మనకు అతి పవిత్రమైన మాసాలలో ఆకామావై అంటారు. ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, వైశాఖం. కార్తీక మాసంలో యథాశక్తిగా భగవంతుడు మనను ఆజ్ఞాపించినట్టుగా మన ఆంజనేయ స్వామి మనను ఆజ్ఞాపించి ఏ విధంగానైతే సుందరాకాండ మన్యుసూక్త సహిత హనుమద్మూల మంత్ర హవనం చేయించుకున్నారో మనందరూ ఎంతో వేడుకగా చేశాము. అదేవిధిగా సాక్షాత్తు భగవద్గీతలో కృష్ణ భగవానుడు పరమాత్మ చెప్పినట్టుగా మాసానాం మార్గశీర్షోహం, మార్గశిర మాసాన్ని నేనే, మాసాలలో 12 మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే చెప్పుకున్నారు స్వామి. అంటే అతి పవిత్రమైనటువంటి మాసాలలో మార్గశిరం చాలా ఉత్తమోత్తమైనది. దీనివల్ల ప్రభావం ఏంటి అంటే, ఈ పవిత్రమైన మాసాలలో భగవంతుడికి ప్రీతిపాత్రమైన మాసాలలో మనం జపం చేసినా, దానం చేసినా, యజ్ఞం చేసినా, ఏది చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అతి సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గశిర మాసం విశేషించి ఎన్నో పండుగలకు మనకు ఆలవాలమైంది. ముందుగా గీతా జయంతి, దత్త జయంతి, మార్గశిర శుద్ధ త్రయోదశి అనగా హనుమద్వ్రతం మనందరికీ తెలిసిందే. భవిష్యోత్తర పురాణంలో సాక్షాత్తు పాండవులు ఆచరించినట్టుగా, రామచంద్రమూర్తి ఆచరించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో ప్రామాణికం కూడా ఉంది. డిసెంబర్ 13వ తారీఖు మార్గశిర శుద్ధ త్రయోదశి మన అభయాంజనేయ స్వామి దేవాలయం ముందు సామూహికంగా స్వామి ఆజ్ఞగా ఎంతో వైభవంగా వేడుకగా మనందరం కూడాను ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తున్నాము. భక్తులంతా విచ్చేసి ఈ వ్రతంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులై మన నిత్య జీవితంలో ఉన్నటువంటి యొక్క ఒడిదొడుకులను అధిగమించి చక్కటి కుటుంబాన్ని, చక్కటి సంతానాన్ని, చక్కటి వారసత్వాన్ని, చక్కటి సమాజాన్ని ఏర్పరుద్దాం. మన కుటుంబంతో పాటుగా 10 మందికి కూడా మనం ఆదర్శప్రాయంగా భరోసాగా నిలుద్దాం. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి వారు రామచంద్రుడిమూర్తి యొక్క ఒక మాటను ఆజ్ఞగా తీసుకొని ఎంతో శ్రమకొచ్చి లంకకు వెళ్ళి సీతామ్మవారి జాడ కనుక్కొని దుష్టులైనటువంటి యొక్క రావణాసురుల యొక్క పరివారంలో ఉన్నటువంటి 60వ కుమారుడు అక్షకుమారుడిని సంహరించి ఇంద్రజిత్తును ఎదిరించి చివరికి వాలాన్ని కాల్చపోతే లంకనంతా కూడా తగలబెట్టినటువంటి వాడై వచ్చినటువంటి వాడు. కనుక కూడా మనం కూడాను సమాజంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి అప్పులు, తప్పులు, రుణాలు, అనారోగ్యాలు
ఇవన్నీ కూడా మనకు శత్రువులు. అందుకే ఋపుసంహారాయ నమః అంటారు. శత్రువర్గాన్ని లేకుండా చేస్తాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే శత్రువర్గం లేకుండా చేస్తాడు. శత్రువులు అంటే ఎవరు? మనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు, అనారోగ్యం అవ్వచ్చు, దరిద్రం అవ్వచ్చు, ఉద్యోగం లేకపోవడం అవ్వచ్చు, మనకు ఎటువంటి ఉద్యోగం లేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండడం అవ్వచ్చు. ఇవన్నింటినీ కూడా అధిగమించి ఆయన చక్కగా ఒక తండ్రిగా, ఒక అన్నగా మనందరినీ ఒడ్డుకు చేరుస్తాడు. కనుక మనం విశేషించి డిసెంబర్ 13వ తారీఖు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ హనుమద్వ్రతంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది తోరాలు. 13 ముళ్ళు, 3 పోగులు, 13 ముళ్ళతో ఉండేటువంటి యొక్క తోరము. మనకు సుదూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ యొక్క హనుమద్వ్రతానికి తమ గోత్రనామాలు నమోదు చేయించుకుంటారు. అంతేకాకుండా మనకు చీపురుపల్లి నుంచి దాదాపు ఒక 40 మంది స్వాములు హనుమద్దీక్ష తీసుకొని చీపురుపల్లి నుంచి ఆశాంతంగా వచ్చి హనుమద్వ్రతం ఆశాంతంగా వచ్చి మన అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి మాలా విరమణ చేసి హనుమద్వ్రతంలో ఆచరిస్తారు. అంతేకాకుండా మధ్యాహ్న కాలం వ్రతం ఆచరించిన దంపతులకు మనందరికీ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం తదియారాధన ఉంది. కనుక భక్తులంతా కూడా గమనించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, చక్కటి సమాజాన్ని ఏర్పరచడానికి మనందరం కూడా నడుం బిగిద్దాం. మార్గశిర మాసం చాలా విశేషమైంది. భక్తులంతా గమనించి తరించ ప్రార్థన. జై శ్రీరామ్. జై శ్రీరామ్.